కానాయిగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం. ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి ఈ గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మనుగడ సాగించాలన్నా, భద్రాచలం రాములవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి, ఏదైనా హాస్పిటల్ పోవాలి, ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే. కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదు. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు తెలంగాణ వచ్చింది అని మేము సంతోషపడే లోపలనే 7 మండలాల్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి. 7 మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మునగనటువంటి, ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది. ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.